హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. అందరు బాగున్నారా? ఈ బ్యూటిఫుల్ వ్యూతో లేచాము. అసలు ఎంత బాగుందో. నిన్న వీడియోలో సరిగ్గా మీకు మిస్ చేశాను సరిగ్గా చూపించడం, ఎందుకంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా, నా ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ వచ్చేసరికి. అండ్ కొంచెం కంగారుగా పూల్లోకి దిగాలి, ఈ హడావుడిలో ఉన్నాము. సో అందుకే మార్నింగే చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ రూమ్కి అయితే వ్యూ ఇంకా బాగుండింది అసలు. సో ఓపెన్ చేస్తే ఇట్లా చుట్టూరు ఇలాగే ఉందన్నమాట, చాలా బాగుంది అసలు ప్లేస్. అది కూడా భలే వస్తుంది అసలు. ఎంత ఎండగా ఉందంటే సిటీలో అసలు తట్టుకోలేకపోతున్నాము. అండ్ ఇక్కడ నైట్ ఫ్యాన్ లేకుండా ఏసీ లేకుండా అట్లనే కూర్చున్నాం, అంత చల్లగాలి. నైట్ 12:30 ఆ టైం వరకు ఉన్నాము. ఎంత బాగా అనిపించిందో అసలు, చల్లగాలి అలా వేస్తూ ఉంటే. దోమలు వచ్చాయి అంతే, సో దోమల వల్ల కొంచెం ఎర్లీగా వచ్చేసాము. అప్పటి వరకు రాలేదు దోమలు, 12 ఆ తర్వాత ఆ టైంలో వచ్చాయి. సో చాలా బాగుంది అసలు, నైట్ చల్లగా బాగా అనిపించింది. ఇక్కడ కంపేర్ చేస్తే సిటీలో కంటే ఇక్కడ చల్లగా ఉందన్నమాట. గ్రీనరీ ఉంటే ఇంత బాగుంటుందని అర్థమైంది. చాలా బాగుంది అసలు, ఇప్పుడు చేయలేదు నేను. సో లేవగానే వ్యూ చూడాలనిపించింది. అబ్బా ఇలాంటి వ్యూతో రోజులు వస్తే ఎంత బాగుంటుంది కదా. సో నాకైతే ఈ మధ్య ఎక్కువ అనిపిస్తుంది, ఇలా చల్లగాల్లో లేకపోతే ఇలా గ్రీనరీలో ఉండాలి, అట్లా ఎక్కువ నేచర్తో ఉండాలి, ఇలాంటి ఫీలింగ్ ఎక్కువ వస్తుంది. బట్ మనకి లేనిదే కావాలనిపిస్తుంది కదా, అక్కడైతే అస్సలు పాసిబిలిటీ లేదు. అందుకే ఊరు వెళ్ళినప్పుడు కూడా అలా బాగా అనిపిస్తుంది నాకు. సో ప్రస్తుతానికైతే ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళిపోతాను. ఆయన అయితే బ్రేక్ఫాస్ట్ మెయిన్ ఏంటంటే ఇక్కడ ఫుడ్ ఆప్షన్, బ్రేక్ఫాస్ట్ అయితే బయటకు వెళ్ళి తెచ్చుకోవాలంట. స్విగ్గీ జొమాటో ఉన్నాయి. నైట్ అయితే ఫుడ్ అలాగే ఆర్డర్ చేసుకున్నాము. సో ఇంకా ఆయన తీసుకురావడానికి వెళ్ళారు. ఇంకా ఈ లోపు నేను బ్రష్ చేసి కిందకి వెళ్ళిపోతాను, అత్తయ్య వాళ్ళు కింద ఉన్నారు. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో కిందకైతే వచ్చేసాము. అండ్ ఆయన ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ తీసుకురావడానికి వెళ్ళారనమాట. బ్రేక్ఫాస్ట్లో అయితే మాకు స్విగ్గీ జొమాటోలో ఏమీ కనిపించలేదు. సో ఇంకా దగ్గరలో ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి వెళ్ళారు. సో ఈ లోపు మేము అందరం కూడా ఇక్కడ కింద ఫ్రెష్ అయిపోయి రెడీగా కూర్చున్నాం అనమాట. పాపం చాలా దూరం వెళ్ళాల్సి వచ్చిందంట, దొరకలేదు. సో చాలా టైం పట్టిందనమాట వచ్చేసరికి. అండ్ చాకీ అయితే ఆయన కోసం వెయిట్ చేస్తూ ఉంది. అండ్ చాలాసేపటి తర్వాత వెతుక్కుని వచ్చారు. ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా దగ్గరలో ఏం లేవన్నమాట. సో అక్కడి నుంచి తెచ్చుకోవాల్సి వచ్చింది. యాక్చువల్లీ ముందు రోజు మేము ఇంటి నుంచి తెచ్చేసుకున్నాం కాబట్టి సరిపోయింది. సమ్మర్ కదా, సో కొంచెం ఎక్కువ వాటర్ పడతాయి అన్నట్టుగా తీసి తెచ్చుకున్నాం అనమాట. మళ్ళీ ఇక్కడ ఉన్నా లేకపోయినా ఎందుకన్నా మంచిది అన్నట్టు థమ్స్ అప్ ఇవన్నీ తెచ్చుకోవడం వల్ల నిన్నంతా కూడా సర్వైవ్ అయిపోయాము. సో ఇక్కడ మార్నింగ్ మళ్ళీ వాటర్ బాటిల్స్, బ్రేక్ఫాస్ట్ అన్నీ తెచ్చుకున్నాం అనమాట. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, యాజ్ యూజువల్గా ఫుడ్ అయితే ఏమీ అంత బాగాలేదు. బట్ మనకున్న ఆప్షన్స్లో ఏదో ఒకటి ఫుడ్ దొరకడమే ఆ ప్లేస్లో కొంచెం కష్టము. సో ఏదో ఒకటి దాంతో అడ్జస్ట్ అయిపోవాలి. సో ఒకవేళ మీరు ఏమైనా ఇలా రిసార్ట్స్కి ప్లాన్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా ఏమైనా స్నాక్స్ ఇట్లాంటివి తీసుకెళ్ళండి. ఒకవేళ పిల్లలతో ప్లాన్ చేస్తే డెఫినెట్లీ ఏమేమి కావాలో ముందే ప్లాన్ చేసుకుని తీసుకెళ్ళండి, లేదంటే ఇంకా కష్టం అవుతుంది. రిసార్ట్ అంతా ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను. ఒకవేళ మీకు కావాలంటే డీటెయిల్స్ కూడా ముందు వీడియోలో ఉంటాయి, ఒకసారి చెక్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకా లంచ్ టైం లోపు వెళ్ళిపోదాము అని అనుకున్నాం అనమాట. ఇంకా ఎండ వచ్చేస్తూ ఉంటుంది కదా, సో అందుకనే ఇంకా ఏమంటే ముందు కొంచెం షూట్స్ చేసుకుందాం, అంటే ఫోటోషూట్లా చేసుకుందాం అనేసి ఇంకా రెడీ అవుతున్నా. యాక్చువల్లీ ముందు రోజు చేసాం కానీ కంగారుగా చేసాము. సో ఇంకా పెద్దగా ఏం పిక్చర్స్ తీసుకోలేదు, ఇంకా కుదిరినంత వరకు తీసుకుందాం. బట్ ఎండగా ఉంది, చూడాలి ఎట్లా వస్తాయో పిక్చర్స్ అని చెప్పి. సో శారీ వచ్చేసి ఇది ఫ్లోరల్ ఆర్గాన్జా శారీ. నేను ఫుల్ లుక్ చూపిస్తాను, ఎక్కడ తీసుకున్నాను కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ యాడ్ చేస్తాను. శారీ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ ఒకసారి చెక్ చేయాలంటే చేయండి. సో శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అత్తయ్య నేను కొన్ని రీల్స్, ఫొటోస్ అవి కూడా తీసుకున్నాం. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే అయిపోండి, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. అండ్ శారీ నేను బొలిసెట్టి నీరజ అని ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. అండ్ జ్యువెలరీ వచ్చేసి నేను ఎలిగెంట్ ఫ్యాషన్స్ నుంచి తీసుకున్నాను. సో 2 పేజెస్ లింక్స్ ఇస్తానండి కింద. సో ఇది రెడీమేడ్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు నేను వేసుకున్నది. దీనికి రెడీమేడ్ బ్లౌజ్ అండ్ అన్స్టిచ్డ్ బ్లౌజ్ కూడా వచ్చింది. అన్స్టిచ్డ్ కూడా సేమ్ అలాగే వచ్చింది, కొంచెం హైనెక్లా వచ్చిందనమాట రెడీమేడ్ బ్లౌజ్. సో కొంచెం డిస్కంఫర్ట్ అనిపించింది, బట్ శారీ అయితే చాలా బాగుంది. స్టిచ్డ్ బ్లౌజ్ కూడా సేమ్ వచ్చింది కాబట్టి మళ్ళీ మనకు నచ్చినట్టు స్టిచ్చింగ్ కూడా చేయించుకోవచ్చు. హాయ్, అవుట్ఫిట్ అయితే చేంజ్ చేసుకున్నా. అమ్మో ఈ వేడిలో అసలు శారీస్ కూడా క్యారీ చేయాలంటే చాలా కష్టం. మంచిగా కాటన్ కుర్తీ సెట్ వేసేసుకున్నాను.
సో యా శారీ అండ్ జ్యువెలరీ డీటెయిల్స్ ఇందాకటివి నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, కావాలంటే చెక్ చేయండి. సో ప్రజెంట్ అయితే ఇంక మేము బయలుదేరిపోతున్నాము. సో ఇంకొంతసేపు ఉండొచ్చు, కాకపోతే ఇంకా లంచ్ టైంకి వెళ్ళిపోతే ఏదో ఒకటి తినొచ్చు. ఇక్కడ తెచ్చుకోవడానికి మళ్ళీ వేరే చాలా దూరం తెచ్చుకోవాలి. సో యా కాబట్టి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా అలాగో లేట్ అయింది కాబట్టి ఇంకా బయలుదేరిపోదాం అనుకుంటున్నాం. యా ప్యాక్ చేస్తున్నారు అన్నీ. సో ప్యాక్ అయిపోయాక కిందకి వెళ్ళి ఇంకా అందరం కలిసి స్టార్ట్ అయిపోతాము. సో ఇంక ఇక్కడ రిసార్ట్ నుంచి స్టార్ట్ అయిపోయాము. రిసార్ట్ డీటెయిల్స్ చెప్పాను కదా, లాస్ట్ వీడియోలో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి కావాలనుకుంటే. సో మధ్యాహ్నం అంతా ఎండ, బట్ ఈవినింగ్స్ అదంతా కూడా మంచి టైం స్పెండ్ చేసాం, బాగా అనిపించింది. సో ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. లంచ్ టైం కల్లా వెళ్ళిపోయి లంచ్ కుక్ చేసేసుకుందాము వెళ్ళి అని అనుకున్నాము, బట్ ప్లాన్ అయితే వేరే వేసాం, చెప్తాను అదేంటో. సో ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ఇంకా రెస్ట్లో ఉన్నారు. అత్తయ్య మావయ్య గారు అందరూ పడుకున్నారనమాట కొంతసేపు. అండ్ మేము ఇంకా రెస్టారెంట్కి వెళ్దాం లంచ్కి అని చెప్పి అనుకున్నాము. అండ్ ఇది లాస్ట్ బ్లాగ్లో చూసారు కదా మీరు, సోఫా కమ్ బెడ్ ఆర్డర్ చేశాను. ఇది మాకు అంత నచ్చలేదు, అంటే స్పేస్ ఎక్కువ తీసేసుకుంటుంది. సో అందుకే మళ్ళీ దీన్ని రీప్యాక్ చేస్తున్నాము. ఏమైంది అలా ఉన్నారు? నేను ఫేక్ ఎర్నింగ్ యాప్స్లో అందరూ మనీ పోగొట్టుకుంటున్నారు ఎర్నింగ్ వస్తాయని చెప్పేసి, అది కొంచెం బాధగా అనిపిస్తుంది. యా నేను కూడా వింటున్నా, ఈ ఇంటర్నెట్ యాక్సెస్ ఎక్కువైపోవడం వల్ల చాలా మంది ఇన్నోసెంట్ పీపుల్ ట్రాప్ అయిపోయి వాళ్ళు ఎర్న్ చేసిన మనీ అంతా అలా పాడు చేసుకుంటున్నారు. నిజంగానే రా, ఏదైనా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే చాలా మంది ఇలాంటి స్కామ్స్ లో పడుతున్నారు. ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్రెండ్ యాప్ అని ఒక యాప్ ఉంది, దాంట్లో ఫీమేల్స్ అందరూ కూడా మనీని ఎర్న్ చేసుకోవచ్చు వాళ్ళ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకుని. ఫ్రెండ్ యాప్ అదేంటి? అది ఒక సోషల్ నెట్వర్కింగ్ యాప్ కదా, దాని నుంచి కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చా? ఈ ఫ్రెండ్ యాప్ ప్లే స్టోర్లోనే ఫ్రీ కేటగిరీలో టాప్ 10లో ఉంది. అండ్ దీంట్లో మీనింగ్ఫుల్ కనెక్షన్స్ అండ్ రిలేషన్షిప్స్ని బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ వాళ్ళు ఇంకా థాట్ఫుల్గా ఆలోచించి స్టార్ ట్రైనర్ ప్రోగ్రామ్ అనేది కూడా తీసుకొచ్చారు. వావ్, ఇదేదో బాగుందిరా, ఇంకా చెప్పు స్టార్ ట్రైనర్ ప్రోగ్రామ్ గురించి. ఈ ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్గా ఉమెన్ కోసం. అండ్ ఈ ప్రోగ్రాంలో ట్రైనర్స్కి ఆడియో అండ్ వీడియో సెషన్స్కి పే చేస్తారు. ఈ ట్రైనర్స్ యూజర్స్కి హెల్ప్ చేస్తారు, లైక్ మనకి కమ్యూనికేషన్లో కానీ, లైఫ్ స్టైల్లో కానీ, ఇంకా గ్రూమింగ్లో కానీ వాళ్ళు రియల్ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు. అండ్ ఆడియో సెషన్స్కి మినిట్కి 4 రూపీస్ వస్తాయి, అలాగే వీడియో సెషన్స్కి మినిట్కి 17 రూపీస్ వస్తాయి. అలా మనం ఒక 3 అవర్స్ స్పెండ్ చేస్తే డేకి మన కన్వీనియంట్ టైంలో మనం మంత్కి 45,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అలా కంప్లీట్గా మనం ఫుల్ టైం చేస్తే 1.25 lakhs వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ గెస్ వాట్, ఇది కంప్లీట్లీ సేఫ్ అండ్ సెక్యూర్. మన ఏ పర్సనల్ డీటెయిల్స్ని షేర్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఒక అమ్మాయికి స్కిల్ ఉంటే చాలన్నమాట. సో ఆ స్కిల్ ద్వారా ట్రైన్ చేసినప్పుడు ఫ్రెండ్ యాప్ అనేది కంపెన్సేట్ చేస్తుందా? ఎస్ ఎగ్జాక్ట్లీ. వెయిట్ లెట్ మీ షో యూ. నాకు ఇంకొక డౌట్ ఉందిరా, ఇప్పుడు మన ఆడియన్స్ అందరూ కూడా తెలియాలి కదా, సో వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది ఇది? వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈ యాప్ లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే మన ప్రిఫర్డ్ లాంగ్వేజెస్ లో ట్రైనింగ్ ఇవ్వచ్చు, లైక్ తెలుగు, తమిళ్, కన్నడ, ఏ లాంగ్వేజ్ అయినా. సో మన ఫీమేల్ వ్యూయర్స్ అందరికీ ఇది మంచి ఛాన్స్. ఈ ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకుని ఇంట్లోనే ఉండి మనం మనీని ఎర్న్ చేసుకోవచ్చు, అలాగే ఫినాన్షియల్ గా కూడా ఇండిపెండెంట్ గా ఉండొచ్చు. సో ప్రౌడ్ ఆఫ్ యూ కన్నా, అన్నీ కూడా చాలా బాగా మేనేజ్ చేస్తున్నావు. దీంతో పాటు సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఇవన్నీ చెప్తున్నావు. అయితే దీన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలో చెప్తే వాళ్ళు కూడా మనీ ఎర్న్ చేస్తారు కదా. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్. లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ స్టార్ ట్రైనర్ పేజ్కి వెళ్ళిపోతారు. అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి, లైక్ నేమ్, ఫోన్ నెంబర్, ఇంకా డీటెయిల్స్ ఉంటాయి. అవన్నీ ఫిల్ చేసేసిన తర్వాత అక్కడ రిఫర్డ్ బై అని వస్తుంది. ఆ రిఫర్డ్ బైలో నా నేమ్ని మెన్షన్ చేయడం మర్చిపోకండి, సో దట్ మీకు ఎర్లీ యాక్సెస్ ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత అక్కడ వీడియో ట్యూటోరియల్స్ కూడా ఉంటాయి. సో ఆ నెక్స్ట్ స్టెప్స్ అన్ని కూడా ఫిల్ చేసేస్తే మీకు 24 అవర్స్లో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఎర్నింగ్ని. సో చాలా ఈజీ. సో ఇది జెన్యూనా? ఎలా పే చేస్తారు వీళ్ళు ట్రైనర్స్కి? సో మన వ్యూయర్స్కి కూడా ఈ క్వశ్చన్ ఉంటుంది, బట్ చాలా ఈజీ. మనం ఎర్న్ చేసిన మనీ అంతా కూడా యూపీఐ వ్యాలెట్లోకి వచ్చేస్తుంది. మన కన్వీనియన్స్ బట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అది విత్డ్రా చేసుకోవచ్చు. ఐ ఫీలింగ్ జెలస్ కన్నా, ఎందుకంటే ఫీమేల్ ఆడియన్స్ అందరూ కూడా ఫ్రెండ్ యాప్ ద్వారా సేమ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ మీట్ అవుతున్నారు, అదేలాగా మనీ కూడా ఎర్న్ చేస్తున్నారు. నాకు చాలా జెలస్ కనిపిస్తుంది. సో లేడీస్, ఇట్స్ టైమ్ టు టేక్ ఛార్జ్ ఆఫ్ యువర్ ఫినాన్షియల్ ఫ్యూచర్. రిజిస్టర్ అయిపోండి, ఇంట్లోనే ఉండి మనీని ఎర్న్ చేసుకోండి. రిమెంబర్, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఈస్ కీ టు ఎంపవర్మెంట్. సో
సో దాని తర్వాత ఇంకా కొంచెంసేపు రెస్ట్ తీసుకుని ఇంకా కొంచెం లేట్గా వచ్చామంటే బ్రేక్ఫాస్ట్ అట్లాగో లేట్గా తిన్నాం కదా, సో ఇంకా ఆకలి లేదు ఎవరికి, అందుకని ఇంకా లేట్గా ఇంకా ఇక్కడ దగ్గరలో దాబా ఉంటే దగ్గరలో దాబాకి వచ్చామన్నమాట. సో ఇక్కడ ఆయన ఆల్రెడీ తిన్నారంట, ఫుడ్ చాలా బాగుంది అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు. అండ్ చాకిన్ కూడా అలౌ చేస్తారు అని చెప్పేసి చాకిన్ కూడా తీసుకుని వచ్చాము ఇక్కడ ఈ ప్లేస్కి. సో ఇక్కడ ఫుడ్ అయితే నిజంగానే చాలా బాగుంది. అండ్ మేము కూడా లేట్గా రావడం వల్ల ఫుల్ ఆకలితో వచ్చామన్నమాట. సో దానికి వల్ల కూడా ఇంకా టేస్టీగా అనిపించింది ఫుడ్. సో చాకీ చూసారా ఇక్కడ ఎంత అల్లరి చేస్తుందో, అంటే ఒళ్ళో కూర్చుంటాను అంటుంది, నేనుంటే ఆయన కావాలంటుంది, ఆయన ఉంటే నేను కావాలంటుంది. సో అట్లా కూర్చుంటుంది అనమాట. మావయ్య గారు అయితే ఇంక నేను తిన్ను అంటున్నారు. లాస్ట్ వ్లాగ్లో కూడా చెప్పాను కదా మావయ్య గారు ఎందుకు డల్గా ఉన్నారు అని చెప్పి, ఫుడ్ కూడా సరిగ్గా తినలేదన్నమాట. కూల్ డ్రింక్ ఒక్కటే తాగేసి ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాం. దగ్గరలోనే ఉంది దాబా, సో కాబట్టి ఇంకా ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోయి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం అనమాట అందరం. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను పెద్దగా వ్లాగ్ ఏం షూట్ చేయలేదు, ఎందుకంటే అందరూ బెడ్ల మీద వాలిపోయాము. సో రెస్ట్ మోడ్, నేనైతే కొంచెం ఎడిటింగ్ ఉంటే చేసుకున్నాను. అండ్ ఇంకా మళ్ళీ ఇది ఈవినింగ్ అనమాట, వెంటనే తిన్నట్టు కనపడుతుంది మీకు, బట్ గ్యాప్ చాలా ఉంది, మీకు చూస్తే అర్థమవుతుంది. బయట చీకటి అయిపోతుంది ఆల్మోస్ట్. సో ఇక్కడ దగ్గరలో మళ్ళీ పానీపూరి ఉందన్నమాట. సో పానీపూరి బాగుంటుంది. అండ్ నాకు పానీపూరి అంటే చాలా ఇష్టం, కాకపోతే ఎవరైనా కంపెనీ ఉంటే తినాలనిపిస్తుంది, ఎవరు లేకపోతే పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదు అనమాట నాకు పానీపూరికి. సో ఎవరైనా వస్తే కంపల్సరీ ఇక్కడ తీసుకొస్తాను. సో ఇంకా ఆయన తిన్నన్నారు, ఇంకా మేము ముగ్గురం తిన్నామని చెప్పి ఫస్ట్ మసాలా పూరి, దహీ పూరి అవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. సూపర్ యమ్మీ ఉంటుంది ఇక్కడైతే. ఈ వ్లాగ్ అంతా ఆల్మోస్ట్ ఏదో ఫుడ్ తిన్నట్టు వెంటనే తిన్నట్టు అనిపిస్తుంది కదా, నాకైతే అట్లనే అనిపిస్తుంది. కాకపోతే గ్యాప్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ దహీపూరి ఇంకా అత్తయ్య కోసం ప్యాక్ చేయించుకుని తీసుకొచ్చామన్నమాట. అత్తయ్య అయితే ఫస్ట్ టైం తింటున్నారంట దహీపూరి, బాగుంది అని అంటున్నారు. సో కొంచెం పొట్ట కూడా చల్లగా అనిపిస్తుంది కదా. సో అట్లా ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వ్లాగ్ తర్వాత ఏం పెద్దగా తీయలేదు, ఇంకా అందరూ అలసిపోయి ఉన్నారు కదా, రెస్ట్ మోడ్లో ఉన్నాం ఫుల్గా. సో అందుకే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. ఐ హోప్ మీరు ఈ వ్లాగ్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మళ్ళీ కలుస్తాను మంచి వీడియోతో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లాట్స్ ఆఫ్ లవ్. సీ యూ సూన్. బై.